ఇలా మమ్మీ ఎన్నిసార్లు ఫోన్ చేసి ఇంటికి రా అమ్మ, లేకపోతే ఇంటి అడ్రస్ చెప్పు, మేము వస్తాం, కలుద్దాం, పోదాం అని అంటే ఆమె చెప్పేది కాదు. ఇలా మమ్మీకి కొన్ని రోజుల తర్వాత చూసి డౌట్ వచ్చేసింది. ఏంది, ఎందుకు వస్తలేదు మా కూతురు మన దగ్గరికి, మనమన్నా పోదామని ఎందుకు అడ్రస్ చెప్తలేదు అనే డౌట్ వచ్చింది. చాలా సార్లు అడిగినరు, కోపంతో అడిగినరు, ప్రేమతో అడిగినరు, కానీ ఆమె చెప్పలేదు. ఒకరోజు తను ఇంటికి ఫోన్ చేసి నాకు 30 లక్షలు కావాలా అని అడుగుతుంది. 30 లక్షలా ఎందుకమ్మా అని అడిగితే, నాకు ఇట్లా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, వాడు బిజినెస్ చేసిండు, దాంట్లో లాస్ అయింది, సో వానికి నాకు ఏదైతే ఆస్తి వస్తుందో అది డివైడ్ చేసేసాయి, మా వానికి ఇచ్చేసే ఆస్తి అని చెప్తుంది. కెనితన్ అనే అబ్బాయి ఇలా పెద్ద కూతుర్ని రిలేషన్లోకి తీసుకెళ్ళి ఆ మత్తులో ఉంచితే వీడు చేసిన అప్పుని మొత్తం ఈమె కడతా అని చెప్పి ఒప్పుకొని ఆస్తిని డివైడ్ చేసి పెళ్లి కాకన్నా ముందే ఆస్తిని తీపిచ్చుకొని కట్టిపించుకుందాం అనుకున్నాడు వాడు. ఇంత సోయి లేకుండా ఈమె వీని కోసం పేరెంట్స్తో గొడవలు కూడా పెట్టేసుకోవడానికి రెడీ అయిపోయింది. ఒక ఫైన్ డే ఇది పెద్దగైతూ ఈమె ఇంటికి రాకపోవడము, ఫోన్లు ఎత్తకపోవడంతో ఇలా మమ్మీ కష్టపడి అట్నో ఇట్నో వేసి ఆమె అడ్రస్ కనుక్కున్నది. అడ్రస్ కనుక్కొని శ్వేత దగ్గరికి వెళ్ళింది. శ్వేత దగ్గరికి వెళ్ళినప్పుడు కెనిత్ అండ్ శ్వేత అదే ఇంట్లో ఉన్నారు. ఈమె వెళ్ళేసరికి వాళ్ళు షాక్. ఎందుకు నువ్వు వచ్చినావు, సరే వచ్చినావు, నాకు ఆస్తి పేపర్లు ఇచ్చేసాయి, నేను అమ్ముకుంటా, మా వానికి నేను కడతా అంటే, నీకు పెళ్లి చేసి ఇచ్చుంటే నీ హస్బెండ్కి మేము నీకు వచ్చే వాటంతా ఇచ్చైనా కానీ నీ ఆనందం కన్నా ఎక్కేం లేదు కాబట్టి ఇస్తాం, కానీ ఇట్లా ఈడు ఎవడో తెలియదు, మీరు ఎప్పటి నుంచో ఉంటుండ్రో తెలియదు, ఇది కరెక్ట్ కాదు, ఇది పద్ధతి కాదు, ఇట్లా వద్దు, ఇవన్నీ వదిలేసేయి, సరే పెళ్లి చేసిన తర్వాత ఇస్తాము, ఇట్లా వద్దమ్మా అని అంటే కూడా వినకుండా ఆర్గ్యుమెంట్కి దిగి అమ్మ ప్రేమ అర్థం చేసుకోకుండా కామంతో వచ్చిన వీని ప్రేమ కోసం అమ్మని కొట్టడం స్టార్ట్ చేసింది. పాపం తల్లి తట్టుకోలేక అమ్మ తప్పమ్మ, అదమ్మ, ఇదమ్మ ఎంత చెప్పినా వినకుండా కొట్టి చంపేసింది.